అందరూ నమస్కారం. వీడియో స్టార్టింగ్లో చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్స్ని బేసేసి ఈ మాట చెప్తున్నా. గతంలో చాలాసార్లు కూడా నేను చెప్పాను, ఇష్టం లేదు అంటే ఆడోళ్ళ జోలికి పోవద్దు, ఇష్టం ఉంది అంటే 100 మంది నేను ఇష్టపడ్డారు వాళ్ళతో కులుకు, బట్ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టొద్దు అని చెప్పారు. ఈరోజు ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో అతను చెప్పినట్టుగా బయటకు వస్తున్న ఒక మాట కానీ అండ్ అతనికి సంబంధించి సపోర్ట్ చేస్తూ కొంతమంది అక్కడ పెడుతున్న కామెంట్లు కానీ అండ్ అతను వ్యతిరేకిస్తూ కావచ్చు, అతను చేసిన పనులు కావచ్చు, ఏంటంటే అసలు ఇది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నట్టు మాటలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 2 చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఉదయ్ కృష్ణారెడ్డి మంచోడు, కష్టపడి ఎదిగాడు, అతను కావాలని ఇరికించారని మీరు కనుక అనుకుంటూ ఉన్నట్టయితే అతన్ని ఇంకా ఎలా అష్టదిగ్బంధనం చేస్తున్నారు, అతన్ని ఇంకా ఏ రకంగా ఇరికిస్తున్నారు అన్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటో మీరు తెలుసుకోండి. ఓకే. నెంబర్ 2, అతను తప్పు చేశాడు, బయట పడకూడదు, ఐపీఎస్ అనర్హుడు అని మీరు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు, ఎస్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, అతను తప్పులను ఎలా బయట పెడుతున్నారు, మీరు ఈ వర్షం చూడండి. నేను మాత్రం యాజ్ టీజ్గా పోలీసులు చెప్పేది, మా జర్నలిస్ట్ వచ్చిన ఫీడ్ ఏదైతే ఉంటుందో న్యూస్, దాన్ని రీచెక్ చేసి మీకు ఏది ఉపయోగం అవుతుందో అది మాత్రమే ఇస్తా. ఉన్నదన్నట్టుగా నేను చెప్పను, ఉన్నదన్నట్టు చెప్తాను. మీకు ఏదైతే అవసరం ఆ కంటెంటే ఇస్తా. ఇప్పుడు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి లేటెస్ట్గా ఇప్పుడే బిగ్ బ్రేకింగ్. అది ఉప్పర్పల్లి కోర్టు ఉదయ్ కృష్ణారెడ్డిని 2 రోజుల పాటు ఎవరైతే కేసు హ్యాండిల్ చేస్తున్నారో డీసీపీ లావణ్య వాళ్ళ టీంకి ఇవ్వటం జరిగింది. అంటే పోలీస్ కస్టడీకి ఇచ్చారు, 2 రోజుల పాటు ఉంటాడు. ఇక ఇప్పుడు అత్యంత కీలకమైంది, స్టార్టింగ్ చెప్పిన లైన్ దీనికోసమే. అతను పోలీసుల విచారణలో ఓ మాట అన్నాడట, నేను కష్టపడి పైకొచ్చా, నా సక్సెస్ స్టోరీని అంతా కూడా వీడియోలు చేశారు, నేను పోస్టులు పెట్టాను, అప్పుడు నన్ను అభిమానిస్తూ కొంతమంది ఆడవాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, ఇష్టపడ్డారు, మెసేజ్లు పెట్టారు, కాల్స్ అన్నారు. ఎస్, వాళ్ళు కోరుకున్నారు కాబట్టి నేను మాట్లాడా, వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి నేను కూడా ఇష్టపడ్డా. తప్పేంటి ఇందులో? మేజర్లో వాళ్ళు ఇష్టంగానే ఉన్నారు, నేను ఇష్టంగానే ఉన్నా, ఇందులో తప్పేంటి? నథింగ్ రాంగ్ అని అన్నాడు. యాజ్ పర్ సుప్రీంకోర్టు ఇదే కరెక్ట్, అతను తప్పేమీ లేదు. కానీ తప్పు ఎక్కడుంది? ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ పెట్టిన కేసు ఏంటి? లేడీ అతను నన్ను హెరాస్ చేశాడు, కొట్టాడు, చంపబోయాడు, మా పర్సనల్ ఉన్నటువంటి పిక్స్ కావచ్చు, వీడియోలు కావచ్చు, నాకు తెలియకుండా తీసిన వీడియోలు కావచ్చు, అవన్నీ కూడా మా ఆయనకు పంపాడు. లేనిపోయిన విధంగా నన్ను చండాలంగా చూపిస్తూ అందరి చేత కూడా మాటలు అనిపించేలా చేశాడు, నన్ను అందరి మంది అనరాని మాట్లాడినాడు, ఇలా చెప్పుకుంటూ పోతే నరకం చూపించాడు నాకు అని చెప్పేసి చెప్పింది. దానికి తగ్గట్టుగా ఆల్రెడీ 20 మంది దగ్గర ఇప్పటివరకు పోలీసులు ఆల్రెడీ సాక్షులు కూడా సేకరించారు. ఇది విషయం. అండ్ అతని యొక్క రూమ్ అశోక్ నగర్లో ఉన్న దానిలో ల్యాప్టాప్, ఫోన్ ఒకటి తీసుకున్నారన్నారు, కత్తి ఒకటి, అండ్ 2 ప్రేమలేఖలు, అండ్ 2 వేరే వేరే హ్యాండ్ రైటింగ్లు. అందులో ఒక పర్సన్ వచ్చేసి ఆల్రెడీ ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ చెప్పింది ఆ అమ్మాయి గురించి, పెద్ద ఆవిడే, ఆమె అన్నారు. బట్ ఆమె అయితే రిటర్న్ కంప్లైంట్ అయితే ఏమి ఇచ్చినట్లేదు, ఆమెనే ఇబ్బంది పెట్టినట్లేడు. బట్ ఇతను ఇంకొకరిని ఇబ్బంది పెట్టారంట. వాళ్ళు ఎవరు ఏంటి తెలియాలి. చాలామందికి వాళ్ళు ప్రపోజ్ చేస్తే లవ్ యూ టు అని చెప్తూ వాళ్ళతో ఇష్టంగానే ఉన్నాడంట. కొంతమంది ఇంకా లిమిట్స్ కూడా క్రాస్ చేస్తాడు అంట. సో ఇవన్నీ తెలియాలి. సో నేనేం చెప్పదలుచుకున్నాను, మరలా చెప్తాను చూడండి. సుప్రీంకోర్టు చెప్పినా, పోలీసులు చెప్పినా, లోకల్గా ఉన్నటువంటి ఎవరన్నీ చెప్పినా కానీ ఫైనల్గా మీ తప్పు అనేది ఎప్పుడు ఉండదు. వారిని బాధ పెట్టినంత వరకు, వారిని మీరు బెదిరించినంత వరకు, వారికి సంబంధించిన సీక్రెట్లు 10 మందికి చేరవలసని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయనంత వరకు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయనంత వరకు ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. మీకు ఇష్టం లేకుండా వాళ్ళని దగ్గర రానియొద్దు, వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు దగ్గరికి వెళ్ళొద్దు. అలా అని చెప్పేసి పిచ్చిగా మాత్రం ఉండొద్దు. ప్రజలు ఒక లిమిట్ అనేది ఉంటుంది, అది మాత్రం జాగ్రత్త. మరలా చెప్తున్న వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇతని విషయంలో ఎక్కడన్నా బయట పడేది ఉంటే ఎవరు మన సబ్స్క్రైబ్, ఐ థింక్ చంద్రశేఖర్ ఎవరు నాకు డైలీ కామెంట్స్ పెట్టినారు. ఆయన జడ్జిని హ్యాండిల్ చేస్తే ఏదైనా చేయొచ్చని. సార్, ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీ జడ్జిలు హ్యాండిల్ చేసేది సార్, అసలు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీరు? జడ్జిలు అలా ఉంటారా అసలు? ఎక్కడన్నా ఎవరన్నా ఉంటే ఉన్నారో నాకు తెలియదు. కానీ నేషనల్ పోలీస్ అకాడమీ ఇప్పుడు చాలా ఈ కేసును ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది. యూపీఎస్ఎస్ ఇటువంటివన్నీ ఎలా ఎంపిక చేశారని యూపీఎస్సీ అని అంటున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ రకంగా ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళి, ఇతను రూమ్ కాదంట, ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళి ఆ రకంగా ఇతను ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తున్నా అసలు అకాడమీ అంటే అకాడమీ అంటున్నారు. ఇప్పుడు యూపీఎస్సీ లాంటి సంస్థలు అంటున్నారు. అసలు ఇటువంటి వాడు ఎలా రా డిపార్ట్మెంట్లు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అంత సీరియస్గా తీసుకున్నారు దీన్ని. నిజంగా మొత్తం బయట పెట్టాలి.
ఒకవేళ ఆ అమ్మాయి కావాలని తప్పు పెట్టినట్టు ఇతని మీద కావాలని కేసు పెడితే ఆధారాలు అంటే ఎక్కడ ఉన్నాయి? ఇతని ఫోన్లోనే ఉంటాయి. ఆ ఫోన్ ఎందుకు దాచాడంటే మరలు ఇది ఒక భారీ ట్విస్ట్. ఏంటి ఆ ట్విస్ట్? ఇతను ఫోన్లో ఇతను ఎంతమంది అమ్మాయిలతో అయితే క్లోజ్గా ఉన్నాడో వాళ్ళల్లో చాలా మందికి సంబంధించి, ఇది నేను అంటున్నది కాదు, విచారణ చేస్తున్న వాళ్ళు అండ్ మా జర్నలిస్టులు అంటున్నది, కామన్ మ్యాన్ కూడా ఇదే అంటున్నారు. ఆ ఫోన్ ఎందుకు దాచాడు అంటే ఆ ఫోన్లో చాలామంది ఆడవాళ్ళ ఫోటోలు, చాలామంది ఆడవాళ్ళతో వీడియో కాల్స్, ఇలా మొత్తం తేడాగా ఉన్నాయి. అందుకని దాన్ని ఎక్కడో దాచాడు. ఇతను విడుదలైన తర్వాత దానిలో ఇతను కావాల్సిన ఏదైతే ఉంటుందో అవి మాత్రమే తీసుకుని కోర్టుకు సబ్మిట్ చేస్తాడు. ఓవరాల్ ఫోన్ అంతా కనుక పోలీసులకు దొరికితే మాత్రం ఇతను లైఫ్ అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఇది ఇప్పటివరకు అప్డేట్. ఇప్పుడు చెప్పండి, అతను తప్పు చేసినట్ట చేయనట్ట? ఆ ఫోన్ అనేది ఎందుకు దాస్తున్నాడు? ఆ ఫోన్ కనుక పోలీసులకు ఇచ్చినా కోర్టుకి ఇచ్చినా అతను దాచింది, అందులో ఈమె ఇతను కావాలని క్లోజ్గా ఉన్నట్టుండి ఆమె కావాలని రిజిస్టర్ కేసు కనుక పెట్టింది కనుక ప్రూవ్ చేయగలిగితే ఇమ్మీడియట్గా బయటకు వచ్చేస్తాడు. బట్ అలా చేయట్లేదు ఇతను. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి తప్పు ఎక్కడ జరిగిందో. బట్ అబ్బాయిలైనా అమ్మాయిలైనా మరలా చెప్తున్నా, ఇష్టం అన్నప్పుడు ఏ ఇబ్బంది లేదన్నప్పుడు ఎంతమంది ఊరేగుతారో ఊరేగండి. బట్ జాగ్రత్త, ప్రతి దానికి కూడా పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతి అనేది దాటితే అడ్డంగా బుక్ అయిపోతారు. కేర్ఫుల్గా ఉండండి. నన్ను అడిగితే ఒకళ్ళు చాలు, ఇక అంతకుమించి వద్దు. బీ ప్రాక్టికల్.